ఇప్పుడు పిల్లలు పుట్టానంటే లగ్గం కావాలి, సంసారం చేయాలి, తర్వాత పిల్లలు పుడతారు కదా. మరి నువ్వు ఎప్పుడు వస్తావి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తావి, ఎప్పుడు ఉద్యోగాలు వచ్చే? నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ ఇచ్చిన నోటిఫికేషన్లే లేవు. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తాడు. 30,000 ఉద్యోగాలు ఆడికెళ్ళి వచ్చినాయి. కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వంలో 1,60,000 ఉద్యోగాలు నింపి ఇంకో 30,000 ఉద్యోగాలు ఆనాడు రకరకాల కోర్టు చిక్కుల్లో ఉంటే అవి ఇవాళ ఈ టైంకు అనుకోకుండా పరిష్కారం అయితే తంతే గారెల బుట్టలు పడ్డట్టు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఆ కాగితాలు ఇచ్చుకుంటా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పిల్లలు ఆలోచించాలా. దొంగ మాటలు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానాడు రేవంత్ రెడ్డి. మరి నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే 4 నెలలు అయిపోయింది, ఇంక8 నెలలే ఉంది. ఈ నోటిఫికేషన్లు ఎవడు ఆపుతున్నాడు నిన్ను? నోటిఫికేషన్లు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానో సంవత్సరంలో దొంగ మాటలు చెప్పకు. కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలు వేరు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి నీ మాట నిలుపుకోవాలనే మాట కూడా వారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.